సరే, నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అసలు ఈ రోజు వైశిష్యం ఏంటి అని తీసుకుంటే, మొట్టమొదటిగా ఈ రోజున ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జన్మదినోత్సవం. ఆయన ఎంత గొప్ప వ్యక్తో, ఆయన యొక్క కథలు అవన్నీ చిన్నప్పటి నుంచి అందరూ వింటూ పెరిగిన వాళ్ళే భారతదేశంలో. ఆయన యొక్క శక్తి, ఆయన సామర్థ్యం, ఆయన కాపాడిన మన ధర్మాలు, అలాగే ఆయన మనకి ఇచ్చిన శక్తి అన్నీ కూడా తెలుసుకోవడానికి ముందు అసలు ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ ప్రాంతంలో ఉన్నారు, ఆయన సాధించినవి, అలాగే ఆయన యొక్క గురువు, దాంతోపాటుగా ఆయనకి భగవంతుడి ఆశీర్వచనంతో లభించిన శక్తి ఎలాంటిది మొదలైన విషయాలు, ఆయన ఏ రకంగా మనకి సహకరించారు అనే మొదలైన విషయాల్లో చాలా వరకు కొంచెమైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద పెద్ద కథలు కనుక వీలైనంత వరకు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు ఆయన చాలా 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 శక్తిమంతుడిగా ఆయన్ని చెప్తారు. ఎందుకంటే ఆయనకి సంబంధించిన కథల్లో మనం కనుక చూసినట్లయితే ఆయనకి తల్లి చాలా 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 దైవభక్తురాలు. ఆవిడ సంతానం, మొదటి సంతానం తర్వాత వస్తున్న సంతానాలందరూ కూడా ఇబ్బందికరంగా ఇదైపోవడం వల్ల ఆవిడ అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి యొక్క కటాక్షంతో ఆవిడ ఈ యొక్క శక్తితో ఇంత చక్కటి పుత్రుణ్ణి కలిగింది అన్నట్టుగా చెప్తారు. అయితే దీనికి సంబంధించిన విషయంలో కూడా ఒకానొకప్పుడు జిజీబాయ్ అని ఆవిడ, అలాగే షానాజీ ఆయన తండ్రి, వీళ్ళిద్దరూ కూడా చాలా దేశం కోసం అంటే ఎంత వాళ్ళు ఆలోచిస్తారో, ఎంత పోరాట ప్రతిమ ఉందో వాళ్ళల్లో మనం గమనించుకోవచ్చు. ఆయన తండ్రి దూర ప్రదేశంలో చేస్తూ వచ్చినప్పుడు ఒకానొక రోజున తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా ఒకే సమయంలో వాళ్ళకి దివ్య దర్శనం, అంటే తండ్రికేమో కలలో ఒక సిద్ధపురుషుడు కనిపించి చక్కగా ఒక మామిడి పండునిచ్చి, నీకు చాలా 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 ధర్మాన్ని కాపాడేవాడు, శక్తి కలిగిన వాడు, చాలా విశేషవంతుడైన పుత్రుడు జన్మిస్తాడని ఒక మామిడి పండునివ్వడం. అదే సమయంలో ఆయన మేల్కొని తన భార్యకి ఆ విషయం చెప్పే సమయంలో ఆవిడ కూడా, నాకు ఇప్పుడు శివుడు కల్లోకి వచ్చి నేనే నీకు బిడ్డ రూపంలో అనుగ్రహిస్తున్నాను, నేను పుట్టబోతున్నాను నీకు, కాబట్టి నీవు నమ్మిన ధర్మాలకు అనుకూలంగా నీకు పుత్రుడిని పెంచు అని చెప్పినట్టుగా. అదే సమయంలో ఇద్దరికి ఒకేసారి కళ, ఒకళ్ళకి ఆ రూపంలో సిద్ధపురుషుడు, ఇంకో రూపంలో అమ్మవారు అదే శివుడు ఈవిడికి కనబడడం. మొత్తానికి శివుడి యొక్క అనుగ్రహంతోనే ఆవిడికి పుట్టడం, శివాయ్ అనే నామకరణం అంటే ఆ రకంగా చేసిన తర్వాత ఆయన పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ కూడా, అంటే ఆ చక్కటి పుత్రుణ్ణి ఈవిడ లభించిన తర్వాత కూడా ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యే కొద్దీ కూడా తండ్రి కొన్ని కారణాల వల్ల ఈ యొక్క శత్రు రాజ్యాలతో తలబడ్డం, వాటితో ఆయన వేరే ప్రదేశానికి వెళ్ళిపోవడం, బెంగళూరు, ఇక్కడ ఈ సంస్థానాన్ని ఆయన చాలా చక్కగా ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్న సందర్భంలో సమర్థ రామదాస్ అని చెప్పి ఆయన యొక్క గురువు గారిని ఆయన కలవడం, ఆయన యొక్క వ్యూహ రచన, ఆయన శక్తి, ఆయన నేర్పించిన విధానాలు మొదలైనవన్నీ కూడా చాలా చక్కగా పాటించడం బట్టి ఈయనకి విశేషంగా ఆయన యొక్క అనుజ్ఞతో అసలు ఎంతో చక్కటి రాజనీతిజ్ఞుళ్ళు ఆయన పెరగడం. అలాగే దాంతో ఆయన 7 కోటల్ని, సతారా పక్కన ఉండే అన్ని రకాలు మీరు కనుక చూసినట్లయితే ప్రతాప్గఢ్, సంజయ్గఢ్, తర్వాత ఇవన్నీ కూడా రాయగఢ్, ఈ మొదలైన ప్రదేశాలన్నింటినీ కూడా ఆయన తన యొక్క యుద్ధ తంత్రాలు చాలా అధికంగా ఉంటాయి. మనం కనుక ఈ యొక్క శివాజీ మహారాజుని చూసినట్లయితే ఆయనకి ఎలాంటిదంటే గరిల్లా యుద్ధం మొదలైన వాటిల్లో విపరీతమైన ప్రావీణ్యం సంపాదించిన వ్యక్తి. అంటే మైదానంలోకి వెళ్లకుండా ఉన్న ప్రదేశంలోంచి ఎలా చేయాలి అనేక రకాలైన అన్నీ కూడా వ్యూహరచన అంతా కూడా సమర్థ రామదాస్ గారి వల్ల తను తెలుసుకొని దాన్ని ఉపయోగించుకొని సతారా ప్రదేశంలో ఆయన ఉండి చాలా చక్కగా డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం. ఆ సందర్భంలో ఆయనకి ఈ ఛత్రపతి అనే దాని విషయంలో కూడా ఒకానొకప్పుడు అక్కడి నుంచి వెడుతున్నప్పుడు సమర్థ రామదాస్ గారు ఆ ప్రదేశం నుంచి వెడుతున్నప్పుడు ఆయనకి తన భవనం ముందు నుంచే పెడుతున్న ఆయనకి ఏదోటి తను ఇవ్వాలి అన్న కోరికతో తను సాధించిన అన్నీ కూడా ఆయనకి ఇచ్చేయాలి అనుకుని కాగితం మీద రాసి ఆయన దాంట్లో వేసినప్పుడు భిక్షాటం దాంట్లో ఆయన ఒక మాట అంటారు, నాకెందుకు బాబు ఇవన్నీ, నేను ఆల్రెడీ అన్ని జీవితంలో నేను ఒక సాధువులా ఉండిపోయాను, నాకు ఇవి అవసరం లేదు, నువ్వు రాజప్రతినిధిలాగా ఒక చక్కగా పట్టాభిషిక్తుడివయ్యి ఒక ఛత్రం కింద నువ్వు కూర్చొని రాజ్యాన్ని ఏలుతూ ఛత్రపతి బిరుదుతో నువ్వు ముందుకు రావాలి. అలాగే నీకు ఆ ప్రదేశంలో నీకు అది కూడా ఎవరు, వారణాసిలో, కాశీలో ఉండే వారణాసిలో విశ్వనాథుడి దగ్గర చెంతన ఉండే ప్రధాన అర్చకుడు వచ్చి నీకు పట్టాభిషిక్తుడిని చెయ్యాలి, అది నీకు నేను నిర్ణయించిందంటే ఆ ప్రకారంగానే జరగడం, అదే ఛత్రపతి బిరుదుతో ఆయన ముందుకు వెళ్ళడం, అనేక కోటల్ని తన యొక్క తెలివితో చక్కగా ఆయన సాధించి
చక్కగా దాన్ని 27 ఏళ్ల పాటు చాలా చక్కగా సుభిక్షంగా ఆయన పరిపాలించడం, ఇలాంటివి ఎన్నో ఆయనకున్న ఆయన అపరిమితమైన దేవి భక్తుడు. ఎందుకంటే తల్లి చిన్నప్పటి నుంచి కూడా స్త్రీలతో ఎలా గౌరవంగా ఉండాలన్న విషయాల్లో కానీ, అలాగే స్త్రీలని ఎంత గౌరవంగా పూజిస్తే ఎంత అభివృద్ధి అనేది ఏర్పడుతుందన్న విషయాలు చెప్పడం, అలాగే రామాయణ భాగవత కథలన్నీ కూడా ఆయన విని ఉండడంతో ఆయనకి చాలా 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 ఈ హైందవ ధర్మాలన్నా, సనాతన ధర్మాలన్నా, స్త్రీలన్నా, గోవులన్నా మొదలైన వాటన్నిటి మీద కూడా విపరీతమైన గౌరవం అది రకంగా ఆయన ఇది చేస్తాడనమాట. అయితే ఇక్కడ ఆయనకి అంత అనురాగం ఉండడం అనేది ఒకటైతే, రెండోది అక్కడ ఆయనకు ఆల్రెడీ ఛత్రపతి బిరుదుతో ఆయన ఎప్పుడైతే ఆయన తన యొక్క కోటలు అవన్నీ కూడా నిర్మాణాలు, గొరిల్లా యుద్ధంలో ప్రతిభావంతుడు అయిన అవన్నీ చూసిన తర్వాత ఆయన యొక్క గురువు గారైన సమర్థ రామదాస్ గారు ఏం చెప్పారంటే, నువ్వు నీ యొక్క దానికి జెండాగా ఈ కాషాయ వస్త్రాన్ని నేను ఇస్తున్నాను అని చెప్పి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఆయన యొక్క ప్రతి కోట మీద కూడా కాషాయ వస్త్రం లాంటిది ఎగురడం అనేది మనం చూస్తాం. ఆయన తుల్జభవని గుడ భక్తుడే, ఆయన అమ్మవారికి విపరీతమైన భక్తుడు. తల్లి యొక్క ఆలోచనలన్నీ ఆయనలో కూడా రావడంతో స్త్రీలంటే కూడా విపరీతమైన గౌరవం. ఎక్కడన్నా సరే గోవధలు జరుగుతున్న రోజుల్లో, గోవుల వల్ల ఇబ్బందులు పడుతున్న, గోవులను అన్ని విధాలా బాధ పెడుతున్న రోజుల్లో కూడా వాటి కోసం ఆయన నిరంతరం శ్రమించి అలాంటి వాటి నుంచి వాటిని బయటికి లాగడం అనేది, అలాగే స్త్రీలకు సంబంధించి అప్పటి రోజుల్లో స్త్రీలకి అయిన వాళ్ళ మీద కూడా బలవంతంగా ఇతరులు ప్రయత్నం చేసి ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో కూడా వాళ్ళని ఆ చెర నుంచి విడిపించి వాళ్ళని పల్లకీలో పంపించి వాళ్ళకి చక్కగా ఈ పసుపు కుంకుమ మొదలైనవి ఇచ్చి వాళ్ళు వాడుకోకపోయినా ఆయన తన వైపు నుంచి తను అలా ఇచ్చి గౌరవించి గుర్తించి స్త్రీలకి గౌరవం ఇచ్చి ఇన్ని విధాలుగా ఆయన చాలా చక్కగా చేయడం జరిగింది. అయితే ఆయన ఇలాంటివన్నీ చేసిన తర్వాత ఆయనకు ఒకానొక సందర్భంలో ఆయన ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి శ్రీశైలం ఉంది కదా, శ్రీశైల ప్రదేశానికి వచ్చి అమ్మవారి భక్తుడు కాబట్టి అక్కడ ఆయన ధ్యానం చేసుకొని కొంచెం వైరాగ్యంతో ధ్యానం లాంటివి చేసుకుంటూ అక్కడే ఆయన ఉండిపోయిన సందర్భాల్లో అప్పుడు ఆయనకి అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆయనకు ఒక ఖడ్గం ఇవ్వడం జరిగింది అని కూడా అంటారు. ఎందుకు అంటే, నువ్వు హైందవ ధర్మాన్ని పరిరక్షించడానికి, సనాతన ధర్మాన్ని నెలకొల్పడానికి, అందరినీ కాపాడడానికి, దేశం యొక్క అభివృద్ధి కొరకు నువ్వు తప్పనిసరిగా నీ దగ్గర ఈ ఖడ్గం ఉన్నంతకాలం కూడా నీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా అందరి మీద విజయాన్ని నువ్వు సాధిస్తూ ముందుకు పెడతావన్న విధానంతో అమ్మవారి ఇచ్చింది ఆయనకి అంట. అందుకే దానికి గుర్తుగా కూడా మనం కనుక శ్రీశైలం కనుక వెళ్ళినట్లయితే అక్కడ అక్కమాంబ మండపం అని చెప్పి ఉంటుంది, వీరశైవ మఠం ఆ చుట్టుపక్కల కనుక చూసినట్లయితే ఆ పైన ఎక్కి చూస్తే అక్కడ మనకి ఈ యొక్క శివాజీ మహారాజుకి ఆవిడ తన ఖడ్గాన్ని ఇస్తున్నట్టుగా అమ్మవారి బొమ్మ కూడా చెక్కు ఉంటుంది అక్కడ శ్రీశైలంలో. అలాగే అక్కడ శ్రీశైలంలో మనకు చూసినట్లయితే శ్రీశైలంలో స్ఫూర్తి కేంద్రం శివాజీ మహారాజుది కూడా ఉంటుంది. అక్కడ ఆ స్ఫూర్తి కేంద్రం కూడా చాలా విలక్షణంగా ఉంటుంది. లోపల మనం కనుక అడుగుపెట్టినట్లయితే చక్కటి దర్బార్ లాగా ఆయన కూర్చున్నట్టు, ఓ పక్కన ఆయన పుత్రుడు, ఓ పక్కన ఆయన తల్లిగారు, అక్కడ ప్రధానమైన వ్యక్తులందరూ అందులో ఉండడం, వాళ్ళందరితో దర్బార్ లాగా ఆయన నెలకొల్పి మాట్లాడుతున్నట్టుగా ఉండడం, అది దాటి కొంచెం ముందుకెట్టి మొత్తం ఆ గోడలన్నీ కూడా ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయనకి జరిగిన విషయాలు, అంటే తల్లికి ఎలాగ తను ఇది, తర్వాత ఎలాగైతే తను ఉయ్యాల్లో వేసిన బొమ్మల దగ్గర నుంచి వాటి కింద ఆయన కథలన్నీ కూడా చాలా చక్కగా విపులంగా చక్కగా రాసింది మనకి ఆ ప్రదేశంలో మనం చూస్తాం. శ్రీశైలం మొదలైన చోట చాలా చక్కగా ఆయన గురించి చెప్పడం అనేది ఒకటి చూస్తాం. అలాగే దాంతోపాటుగా ఇంకా చూసినట్లయితే అంతే కాకుండా ఇంకా ఆయనకి లభించిన గౌరవాలు మర్యాదలు కూడా మనం చూసుకున్నట్లయితే, ఆయనకి పేరు మీద మనం చూసినట్లయితే బాంబేలో, ముఖ్యంగా బొంబాయిలో ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి ఛత్రపతిగా ఒక శివాజీ మహారాజ్ ఏలిన ప్రదేశంగా ఆయన్ని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. కాబట్టి ఆయనకి సంబంధించి అక్కడ మనకి ఒక రైల్వే స్టేషన్ పేరు కూడా, రైల్వే స్టేషన్ ఒకటి ఏర్పడింది. అంటే ఏ వ్యక్తి పేరు మీద రైల్వే స్టేషన్లు, లేకపోతే ఫోర్ట్లు, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఛత్రపతి మహారాజ్ శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది బొంబాయిది మనం తీసుకున్నట్లయితే. అలాగే ఆయన సంబంధించిన ఛత్రపతి మహారాజుకి సంబంధించిన టెర్మినస్ రైల్వే స్టేషన్, అలాగే ఆయనకి సంబంధించిన వాస్తు గ్రంథాలయం అని చెప్పి కూడా మనం బొంబాయిలో కనుక మనం చూసినట్లయితే చర్చి గేట్ దగ్గర దిగి కొంచెం ముందుకెడితే ఆయన సంబంధించిన వాస్తు గ్రంథాలయం. ఇంకా గొప్ప విషయాన్ని కనుక మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఛత్రపతి శివాజీ మహారాజు విషయంలోనే ఆయనకి సంబంధించిన ఈ వాస్తు గ్రంథాలయం కానీ, అలాగే ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క టెర్మినస్ ఆ రైల్వే స్టేషన్ కానీ యునెస్కో యొక్క వారసత్వ సంపదలో కూడా వాటికి చోటు లభించింది. అంటే ఎంత గొప్ప విషయం అది. అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా ఆయన పేరు మీద ఉన్న ఈ యొక్క వాస్తు గ్రంథాలయానికి తర్వాత ఇది అంటే మన యొక్క సిద్ధాంతాలకి, గౌరవానికి, గుర్తింపుకి, స్త్రీలకు గౌరవం విషయంలో ఈ యొక్క అన్ని విషయాల్లో కూడా చాలా విలక్షణంగా ఆయన శ్రమ చేసి అందరి యొక్క గౌరవాన్ని కాపాడుతూ చక్కగా రాజ్యాన్ని ఏలి, అలాగే సమర్థ రామదాస్ గారి యొక్క శిష్యుడిగా ఆ పేరు ప్రఖ్యాతలు నిలుపుకుంటూ సతారా చుట్టుపక్కల ఆయనకి చాలా ఇష్టమైన కోటగా కూడా మనకి
చిత్తూట రాయగర్లో ఉన్నది కానీ లేకపోతే ఆయనకి ఉన్న ప్రతాప్ గడ్ ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టమైన కోటల సంజయ్ గడ్ ఇవన్నీ చెప్తారు. అంత స్త్రీలన్నా గౌరవం చాలా చాలా ఆయన గురించి ఎంత చెప్పినా కూడా సమయం సరిపోదు. కాబట్టి వీలైనంతవరకు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న విషయాల్లో అసలు అంతటి మహోన్నత వ్యక్తి, ఆయన యొక్క విషయాలు, ఆయన పేరు వింటేనే ఒక ఉత్తేజం, అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయుడు. అలాంటి వ్యక్తిని తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడిచేంత స్థాయిలో మన అందరికీ కూడా ఒక గొప్ప వ్యక్తిగా ఆయన విషయాలన్నీ ఈ రోజున తలుచుకోవడం, ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆలోచించడం అనేది చాలా 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 మంచి విషయంగా ఈరోజు నేను భావిస్తున్నాను. నమస్కారం.